అలా చదువుతారా లేదా అనేది మీ ఇష్టం. ఇంకా అంటే మీరు వేరే వాళ్ళతో కలిసి రూమ్లో ఉంటే సహజీవనం చేస్తుంటే అది కుదరదేమో, కానీ మామూలుగా సింగిల్గా ఉంటే మాత్రం, లేకపోతే మీకు సపరేట్ రూమ్లో ఉంటే మాత్రం అది కంపల్సరీగా చేయండి. చేస్తే మెమరీ అనేది పర్మనెంట్గా ఉంటుంది, మెమరీ లాస్ ఉండదు. షార్ట్ టర్మ్ మెమరీ లాసెస్ ఉంటాయి కదా, రివిజన్ డబుల్ రివిజన్ సింగిల్ టైం అయిపోతుంది. అంటే డబుల్ రివిజన్ అంటే చదువుతున్నావు, సైలెంట్గా చదువుతుంటే నీకు వినపడదు కదా, కాబట్టి సింగిల్ రివిజన్. చదివేది బయటికి వదులుతున్నావు అనుకో, సౌండ్ నీకు మళ్ళీ వినపడుతుంది కదా. ఎట్ ఏ టైం 2 సార్లు రివిజన్ చేసినట్టు. రికార్డ్ చేస్తున్నావు కదా, రికార్డ్ చేసి నైట్ టైంలో పడుకున్నప్పుడు వింటావు కదా, రిపీటెడ్గా అది రిపీట్ అవుతూ ఉంటుంది. అప్పుడు 4-5 సార్లు ఒకేసారి రివిజన్ అయిపోతుంది. నువ్వు పడుకున్నప్పుడు కూడా రివిజన్ చేస్తున్నావు. అంత క్రూరంగా ఉండాలి చదువు పట్ల. క్రూరంగా ఉండడం అంటే లిటరలీ ఐ మీన్ టు సే దట్ యూ హ్యావ్ టు బీ క్రూరం. యూ హ్యావ్ టు హ్యావ్ దట్ కిల్లర్ ఇన్స్టింక్ట్ టు బీ క్రూయల్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. నీ పట్ల నువ్వే క్రూరుడిగా ఉండాలి. అంటే క్రూరత్వం అంటే ఏం లేదు ఇక్కడ, అసలు తన్మయత్వం చెందిపోవాలన్నమాట. చదువుతుంటే నిన్ను నువ్వు మర్చిపోవాలి ఒక పని చేస్తున్నప్పుడు. అలా చేసినప్పుడే ఆ పనిలో దాంట్లో ఒక రకమైనటువంటి ఆనందం వస్తుంది. ఆనందం వచ్చినప్పుడు ఇది చూసుకో, ఏది ఇదంటే వాచ్ చూసుకోకుండా చదువుతావు. ఎప్పుడైతే నువ్వు వాచ్ చూసుకోకుండా చదివేవో నువ్వు అయిపోయింది, ఇంకా నువ్వు ఐఏఎస్ అయిపోయినట్టే లెక్క. ఎవరు చెక్కలేరు ఇంకా. సో అటువంటి ఒక తదాత్మ్యత అంటారు దీన్ని. తదాత్మ్యత అంటే నీ ఆత్మ చదువుతుంది, మనిషి చదవవు నువ్వు, నీ ఆత్మ చదువుతుంది అక్కడ చదువు.